న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 16న గ్రామీణ బంధును సమ్మెను గీసుకొండ మండలంలో ఆల్ రైడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని వ్యాపార సంస్థలు, బ్యాంకులు, అన్ని పరిశ్రమలను కేంద్ర బీజేపీ రైతు కార్మిక మద్దతు విధానాలను వ్యతిరేకంగా బంద్ చేయడం జరిగింది. అనంతరం గీసుకొండ మండల కేంద్రంలో కార్మిక రైతు ప్రదర్శన తీయడం జరిగింది. ఈ సందర్భంగా తొగటి బ్రహ్మచారి గారు, జిల్లా నాయకులు కోనె కుమారస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్మిక సభ్యులు సారంపల్లి రత్నాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ మండల సహాయ కార్యదర్శి ఈ సందర్భంగా వారు ఉపన్యసిస్తూ రైతులకు గిట్టుబాటు ధర పార్లమెంటులో చట్టం చేయాలని వారన్నారు. కార్మికులు నష్టం చేస్తే 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు రాబో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మద్దతు పార్టీని ఓడించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందికొండ కుమారస్వామి, ఏఐటీయూసీ గీసుకొండ మండల కార్యదర్శి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సంధ్యా, బండి బుచ్చయ్య, సిఐటియు నాయకులు చిన్నకరి రాణి, వజ్ర, కోరికంటి రమేష్, రెక్కల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కనీస వేతనము నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పార్లమెంట్లో స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఈ యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు, రైతులకు నెలకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణను ఆపాలని ఈరోజు గీసుకొండ మండల కేంద్రంలో రైతుల కార్మికుల ఆధ్వర్యంలో కిసాన్ సంయుక్త మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి రాబోయే రోజుల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరుతున్నాను. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా సంయుక్త పిలుపు మేరకు, సంయుక్త కిసాన్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఇలా సంయుక్త పిలుపు మేరకు కార్మిక సంఘాల, రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి నిరసిస్తూ ఈరోజు భారీ పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీ నిర్వహించడం